రేపు జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. హోరాహోరీగా పులివెందుల పోరు ఉండనుంది. జగన్ ఇలాకాలో పాగా వేయడంపై టీడీపీ ప్రయత్నిస్తోంది. 10,000 ఓట్ల జెడ్పీటీసీ ఎన్నిక కోసం సమరం జరుగుతోంది. పోలింగ్ రోజున ఏం జరగనుందోనని టెన్షన్ పట్టుకుంది. ఇటు పులివెందుల మొత్తం పోలీసుల పహారీలోకి వెళ్లిపోయింది. అటు బైండ్ ఓవర్లు, అక్రమ కేసులపై కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ ను కలిశారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు వైసీపీ నేతల బృందం ఈసీని కలిసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. లైవ్ ద్వారా శివ, మనం చూస్తున్నాం రేపు జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి కమిషన్ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, కడప జిల్లాలో ఉన్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ సిద్ధం చేసింది. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం ఈ ఉత్కంఠకు దారితీశాయి. గత 10 రోజులుగా ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒకరిపై దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. వీటిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు, వీటన్నిటి కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఈ ఎన్నిక ఒక రాష్ట్ర స్థాయి అటెన్షన్ నెలకొంది. సో ఈ నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి సైతం ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మంత్రుల బృందం ఇక్కడే తిష్టవేసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితాతో పాటు ఎవరైతే కోల్సు పార్సా వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలు సైతం ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈ స్థాయిలో ఒక మండల స్థాయిలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర స్థాయిలో ఒక దృష్టి ఆకర్షించింది. ఇక్కడ పులివెందుల జరిగే ఎన్నిక మాత్రం ఇటు ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబు తలపడుతున్నారా అనేంత రేంజ్లో ఇక్కడ ఒక హైప్ క్రియేట్ అయింది. అయితే దీనికి సంబంధించి మాత్రం రేపు పులివెందుల మండలానికి సంబంధించి మాత్రం దాదాపు 15 పోలింగ్ బూతులకు గాను 10,000 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మాత్రం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రతి పోలింగ్ బూత్లో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో పాటు అన్ని 100 మీటర్ల డిస్టెన్స్ ఏదైతుందో అలాంటి ఆంక్షలు విధించింది. సో పోలీసులు సైతం గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఒక పులివెందుల మండల పరిధిలోకి మాత్రం దాదాపు 600 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రత్యేకంగా 4 ఫ్లోటర్ల బృందాలను కూడా దించారు. సో వీళ్ళందరూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే స్పాట్ ఘటనాచరి చేరుకుంటారు. వీటితో పాటు దాదాపు ఒక 15 నిఘా కెమెరాలు, అంటే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా కూడా ఈ నిమిషాలు అక్కడ చేరుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పులివెందుల్లో ఎన్నిక మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఓటర్ల షిఫ్టింగ్ ప్రక్రియ పులివెందుల మండలానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లె, తర్వాత నల్లగొండపల్లె, ఈ 3 గ్రామాలకు చెందిన ఓటర్లు ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో ఓటర్ల షిఫ్టింగ్ ప్రక్రియకు పాల్పడింది. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రామంలో ఓటు వినియోగించుకునే పరిస్థితి రావడంతో సో అక్కడి నుంచి ఇక్కడ రావడం కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ కుమ్మక్కాయ ఇక్కడ ఒక కుట్ర చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర జరిగిందంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే తెలుగుదేశం మాత్రం దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని గత ఎన్నికలు ఏదైతే పాటించారో సో అలాగే ఇది ఒకే గ్రామ పంచాయతీలో జరిగే ఎన్నికలు కావడంతో సేమ్ అలాగే ఒక గ్రామ పంచాయతీ కూడా సో అలా మాత్రం ఓటర్లు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. సో ఇది పెద్ద సమస్య కాదు. ఒకవేళ అక్కడి నుంచి రావడానికి అయితే ప్రభుత్వం తరఫున బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్పారు. ప్రతి ఓటరు తమ ఓటుకు వినియోగించుకునే విధంగా పక్క గ్రామాల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేస్తే వీలైతే అంటూ కూడా ఇప్పటికే ఎన్నికలు ఎవరైతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల జరిగే ఎన్నిక మాత్రం ఒక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ప్రసన్న. అయితే శివ, చూసుకుంటే ఇప్పటికే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీ నేతలు కూడా హోరాహోరీగా ఇటు ప్రచారం నిర్వహించారు. అసలు దాదాపు చూసుకుంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారనుకోవచ్చు? ఇప్పటివరకు లిస్టు ప్రకారం ఎంతమంది ఉన్నారు? అధికారులు దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారా? ప్రసన్న, పులివెందుల మండలానికి సంబంధించి కూడా దాదాపు 10,601 ఓట్లు ఉన్నాయి. సో వీటిలో ఏదైతే నల్లపురెడ్డిపల్లె పంచాయతీ ఏదైతే ఉందో ఈ పరిధిలో మాత్రం జోన్ 2 పరిధిలో దాదాపు 4,000 ఓటర్లు ఉన్నారు. సో ఈ 4,000 ఓటర్లే ఇరు పార్టీలు కూడా కీలకం కావడంతో దాదాపు అధికారులు పోలీసుతో పాటు ఎన్నికల సంఘం కూడా ఇక్కడ తిష్టవేసే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతాన్ని జోన్ 2 ప్రాంతాన్ని మాత్రం ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చారు. సో ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. జోన్ 1 పరిధిలో ఉన్నటువంటి ఆరుతుమ్మలపల్లి ఇక్కడ కూడా కాస్త బృందాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే జోన్ 3 మాత్రం పెద్ద సమస్యాత్మక ప్రాంతం కావడంతో అక్కడ కాస్త పోలీసు బృందాలను యథావిధిగా ఏర్పాటు చేశారు. అయితే జోన్ 2 ఏదైతే ఉందో ఈ జోన్ 2 మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ఉన్నటువంటి కేవలం 4,000 ఓటర్లు గెలుపోటు నిలుస్తాయి కాబట్టి ఇక్కడ ఈ అంశంపై మాత్రం పోలీసులతో పాటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పవచ్చు ప్రసన్న.
అయితే శివ ఇప్పటికే చూసుకుంటే హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు కాబట్టి టీడీపీ వైసీపీ మరొక వైపు ఇటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారనుకోవచ్చు అసలు ఎక్కడెక్కడ ఎటువంటి అంటే పోలీసుల బందోబస్తు ఎలా ఉంది ప్రసన్న ఎందుకంటే ఈ గత 10 రోజులుగా జరిగిన ఘటనల నేపథ్యంలో మాత్రం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఘటన జరగకూడదు, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి. సో ఈ నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీజీ సైతం ఇక్కడికి పులివెందులు చేరుకున్నారు. ఆయన దగ్గరుండి వీటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ జిల్లా ఎస్పీతో పాటు జేఈజీ రావుతో ఒక పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ తిష్ట వేశారు. ప్రతి గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా పోలీసుల అధికారిని కేట్ చేశారు. ప్రతి గ్రామాన్ని కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరు కూడా స్థానికేతలు ఎవరు ఉండకుండా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఏ గ్రామం అయితే ఉందో ఆ గ్రామానికి ఓటర్లు మాత్రమే అక్కడ ఉండాలనేది ఒక నిబంధనలు తీసుకొని వచ్చారు. సో ఈ నేపథ్యంలో బయట వ్యక్తులు వచ్చే అవకాశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లతో పాటు ఒక మీడియా సిబ్బంది పోలీసులు మాత్రమే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను అనుమతించాం. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసులతో వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. తెలుగుదేశం పార్టీ చెందిన కొందరు నేతలు గ్రామాలు తిష్టవేశారు. ఓటర్లు ఇవ్వకుండా కేవలం డబ్బులు పంచి ఓటర్ స్లిప్ తిరిగి తీసుకుంటున్నారు. అంటే తమ ఓటర్లు ఎక్కడ ఓటు తెలుసుకునే విధంగా అవకాశం లేకుండా చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై ఎంపీ అవినాష్ కొంచెం ఘాటుగా స్పందించారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఓటర్ స్లిప్ని ఎవరైతే ఎన్నికల సంఘం ఉంటుందో వాళ్ళు మాత్రం స్లిప్పులు పంచుతారు, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దానికి ప్రతిఘటన కూడా చేసినట్టు చేశారు. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ శివ.